మోంతా తుపాను తీరం దాటే సమయంలో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో భీభత్సం సృష్టించింది. భారీ వర్షానికి గోదావరి జిల్లాలో వాగులు వంకలు పొంగిపొర్లాయి. పలుచోట్ల చెట్లు కూలిపోయాయి. జోరు వానలు గాలులు రైతులను నిండా ముంచాయి. కాకినాడ జిల్లాకు తుపాను పెద్ద ఎత్తున నష్టం కలిగించింది. ఉప్పాడ తీరంలో కెరటాలు ఊళ్లపైకి విరుచుకుపడ్డాయి. ఇళ్లు నేలమట్టమయ్యాయి. చెట్లు నేలకూలాయి. రహదారులు ధ్వంసమయ్యాయి. కాకినాడలో కుంభాభిషేకం రేవు వద్ద ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. పడవను ఒడ్డుకు చేర్చే క్రమంలో దుమ్ములపేట మత్స్యకారుడు సాయిరాం గల్లంతయ్యాడు. యానాంలోనూ ఈదురుగాలులకు 20 చెట్లు నేలకూలగా సిబ్బంది వాటిని తొలగించారు. తొండంగి మండలంలో ఎమ్మెల్యే యనమల దివ్య గ్రామాల్లో పర్యటించి సహాయక చర్యలపై ఆరా తీశారు. బాధితులకు భోజనాలు వడ్డించి ధైర్యం చెప్పారు. తాండవ నది ఉధృతి దాల్చింది. అన్నవరం దేవస్థానం ప్రాంగణంలో భారీ చెట్లు నేలకొరిగాయి. పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ గర్భిణీని అన్నవరం 108 సిబ్బంది ఆదుకున్నారు. వాహనంలోనే ఆమెకు ప్రసవం చేయగా మగబిడ్డకు జన్మనిచ్చింది. మోంతా తుపాను కాకినాడ జిల్లాలో వరి రైతుల వెన్ను విరిచింది. మరో 15 రోజుల్లో చేతికందాల్సిన పంట వర్షార్పణమైందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఖర్చులు కూడా రావండి. చేతికి వచ్చి 20 రోజులకు వస్తుందా అనుకున్నామండి. సేని పాలు కోసుకునే టైంలో పడిపోయిందండి. ఈ గాలివాన మొత్తం ఉన్నా కానీ మొత్తం 10 ఎకరాలు మొత్తం నాశనం అయిపోయింది. నేనేం చేయలేక కూడా సరిపోలేదు. నేనేమైనా చేస్తే గవర్నమెంట్ ఏమైనా చేస్తే నేను చేసుకోవడం నాకు అర్థం లేదు. బద్దం. కోనసీమ జిల్లాలో ఈదురుగాలులకు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. పంటలు నీట మునిగాయి. కాజులూరు మండలం కోలంకలో వరి పంట నేలకొరగ్గా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 60,000 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని రైతులు తెలిపారు. అరటి పంట నేలకొరిగింది. కపిలేశ్వరం, మండపేట, రాయవరం, కె గంగవరం, కాజులూరు, రామచంద్రాపురం మండలాల్లో వరి పొలాలు నేలవాలాయి. ఈ ఒరిగి పైకి పసరుగా కనపడినా కూడా ఏమాత్రం రైతుకి అది దక్కదండి. ఒకవేళ తాపత్రయపడి రైతులు కింద మీద పడి అవి కట్టలు కట్టినా కూలి పని కూడా రాదండి. ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలండి. ఇన్పుట్ సబ్సిడీ కౌలు రైతులకే చెందేలాగా విధానం మార్చి కౌలు రైతులు అందరికీ న్యాయం జరిగేలాగా చూడాలండి. ఈ ప్రాంతం అంతా తీవ్ర నష్టం జరిగింది. ఇక కోలుకోలేని పరిస్థితి, రైతు అయితే కోలుకోలేని పరిస్థితి. దాన్ని గవర్నమెంట్ ఏదో ఆదుకుని చేస్తారని అనుకుంటున్నాం. ఈదురుగాలులు వర్షాలకు తూర్పుగోదావరి జిల్లా నెడదవోలు, పెరవలి మండలాల్లో అరటి, కూరగాయల పంటలకు నష్టం వాటిల్లింది. ఖండవల్లి, అన్నవరప్పాడు గ్రామాల్లో పంట దెబ్బతిందని, ఆరుగాలం శ్రమించి పండించిన పంట వర్షార్పణమైందని సాగుదారులు వాపోయారు. తణుకులో చెట్లు పడిపోయాయి. సిపిఐ ఆఫీస్ రోడ్డు, హౌసింగ్ బోర్డు కాలనీ, మెడికల్ ట్రస్ట్ వద్ద వృక్షాలు విరిగిపడ్డాయి. స్థానిక యంత్రాంగం జేసీబీలను రంగంలోకి దించింది. రోడ్లపై పడిన చెట్లను తొలగించింది. మోంతా తుపాను ఆక్వాకల్చర్ని నిండా ముంచింది. భారీ వానలు, ఈదురుగాలులకు రైతులు తీవ్రంగా నష్టపోయారు. కౌంట్ లేకపోవడంతో భారీగా నష్టాలు వస్తాయని ప్రభుత్వమే ఆదుకోవాలని కోరారు. పశ్చిమ గోదావరి జిల్లా నక్కవారిపాలెంలో తుపాను బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులకు ఓ భారీ చింతచెట్టు సమీపంలోని నివాసంపై పడింది. ఒక్కసారిగా చెట్టు మీద పడటంతో ఇంటి ప్రహారీ దెబ్బతింది. ఇంట్లోనే చిక్కుకుపోయామని బాధిత కుటుంబ సభ్యులు వాపోయారు. అది పడినప్పుడు ఇది ఊగిపోయిందండి. మొత్తం ఇల్లంతా అదిరిపోయింది. ఇంకా మాకు చాలా భయం వేసింది. కలిగి ఇల్లు కూడా పడిపోద్దేమో అని. ఇంకా మేము ఎటు రావాలో ఎటు వెళ్ళాలో ఇంకా మాకు తెలియలేదండి దారి. ఒక చిన్న పిల్లోడు ఉన్నాడండి. నాకైతే మాకు ఏడుపు వచ్చేసిందండి. ఆ పిల్లోడిని తీసుకుని ఎటు వెళ్ళాలో అర్థమవలేదండి మాకు. తుపాను దృష్ట్యా తీసుకున్న ముందు జాగ్రత్తలతో ప్రాణ నష్టం నివారించామని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి తెలిపారు. పంట నష్టంపై అంచనా వేసి త్వరలోనే నివేదిక ఇస్తామని వెల్లడించారు. టీమ్స్ స్టార్ట్ చేస్తారండి. అగ్రికల్చర్, హౌస్ డ్యామేజెస్ అయితే 8 రిపోర్ట్ అయ్యాయి. అన్ని పార్షియల్ డ్యామేజెస్, నాట్ ఫుల్లీ డ్యామేజ్ అనేది లేదు. అగ్రికల్చర్ బేసికలీ అగ్రికల్చర్ డ్యామేజెస్ ఎన్యూమరేట్ చేసుకోవాలి.